హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. నేను మీ ఇంటి ఆడపిల్లను ఆడపడుచు ఆపేననీసా అక్కడ మీరే టీ బ్లాంక్లో ఫిల్ చేస్తారా అనేసి మీరు ఏదో ఒకటి అనుకునే ఉంటారు కదా, అందుకని అనేసి నేనేం చెప్పకుండా ఆపాను. ఓకేనా. ఈరోజు ఎలా ఉంది మన బిగ్ బాస్ ప్రభావతి టాస్క్? చక్కగా క్యూట్గా ప్రభావతి ఉంది. ఏంటి 2.0 భలే భలే క్రేజీ కదా మన ప్రభావతి. బాగుంది. గేమ్లో అయితే చాలా బాగా శక్తి టీము అండ్ వీళ్ళు కూడా అభయ్ టీము నిఖిల్ టీము ఇద్దరు కూడా చక్కగా బాగానే ఆడారు. బట్ పృథ్వీ బాగా అక్కడ ఓవర్ చేసినట్లాగా అనిపించింది. ఎందుకని అనిస్తుందంటే ఫస్ట్ పృథ్వీ అనేది ప్రతి ఒక్కరు లాగేసుకుంటున్నారు. అక్కడ హోల్డింగ్కి లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు జెంట్స్ అక్కడ ఆడుతున్నారు. అండ్ వీళ్ళు లేడీస్ ఇద్దరే అయిపోయారు. బట్ టీం కూడా కొద్దిగా వీక్గా ఉంది. అంటే నిఖిల్ టీము ఏంటంటే వాళ్ళు ఏది చేసినా కరెక్టేనా? స్ట్రాంగ్ టీమే, నేను కాదని అనట్లేదు, ఎందుకంటే ఫిజికల్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు. బట్ వీళ్ళు ఏది చేసినా తప్పు అంట, వాళ్ళు ఏది చేసినా రైట్ అంట. అక్కడ నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ అక్కడ ఏంటి వాళ్ళకి టీమ్ హెడ్. ఆ టీం హెడ్ అయినప్పుడు నిఖిల్ లీడ్ చేయాలా, సోనియా లీడ్ చేయాలా? అక్కడ నిఖిల్ది లాగా లేదు, అక్కడ సోనియా టీం లాగా ఉంది. అక్కడ అదే కదా కనపడుతుంది. అయినా నిఖిల్ ఫస్ట్ సీత అన్నట్లాగా ఫస్ట్ 2 days సోనియాతో మాట్లాడినప్పుడు చాలా బాగా ఆడాడు. సోనియాతో ఎప్పుడైతే మాట్లాడాడో ఇంకప్పటి నుంచి కామ్ డౌన్ అయిపోయాడు. ఆ అమ్మాయి అబ్బాయిని ఆడదు, తను ఆడదు, ఉన్న వాళ్ళని ఆడదు. ఏదో ఈ వీక్ కొద్దిగా ఈ అబ్బాయి లీడర్ కదా, కొద్దిగా వాళ్ళిద్దరి మధ్యన ఏదో కొద్ది కనెక్షన్ ఉన్నట్లు ఉంది. కనెక్షన్ అంటే అప్పుడే నేను జడ్జ్ చేయలేనమ్మా. కనెక్షన్ అంటే ఏంటి, ఒక ఫ్రెండ్లీయో లేకపోతే ఏదో, అది మీరే అనుకోండి. ఎందుకంటే నేను అంటున్నాను, మీరు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఉంటే క్లోజ్గా అందరితో అలాగే ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళతోనే అంత క్లోజ్గా ఉంది? నార్మల్గా కూడా వేరే వాళ్ళతో మాట్లాడదు. కానీ నేను ఏ మాట్లాడినా సరే మళ్ళీ అది సోనియా దగ్గరికి వచ్చే టాపిక్ ఇదవుతుంది. మనకొద్దు తన గురించి మాట్లాడచ్చు ఒకసారి 2 సార్లు, బట్ ప్రతిసారి అని అనిస్తుందంటే తను ఒక లేడీయే కదా, మనకి ఇంకెందుకు అమ్మాయి గురించి మాట్లాడుకోవడం కూడా నాకు అనవసరం అనిపిస్తుంది. నిఖిల్ అక్కడ టీం అయితే లీడ్ చేయట్లేదు, అబ్బాయి అయితే మంచిగా లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు ఒపీనియన్స్ చెప్పేస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, తైనా అడిగితే అప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకోవాలి. కానీ అలాగ ఆడతాం ఇన్స్టేట్ అంటే అక్కడ తనే లీడరు, తనే ఇది అన్నట్ల. సరేలే, వాళ్ళ టీంలో వాళ్ళకి లేని ప్రాబ్లము మనకెందుకు, అంతే కదా. వాళ్ళు బాగానే ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ మనమే ఇదవుతాం. కానీ ఇంకొకటి ఏంటి, నాకు అయితే ఎవరు మన తరపు నుంచి అభయ్ అనే టీం అయితే బాగానే నబీల్ బాగా ఆడాడు. మొత్తం వాళ్ళ 5 members కూడా చాలా బాగా గట్టి ఫైట్ ఇచ్చారు. బట్ నాకు నబీల్ని అవుట్ చేస్తారు కదా. మరి రేపటి గేమ్ ఎలా ఉంటుందో మనము చూద్దాం. దీనిపైన మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్ఆర్ ఛానల్. బాయ్ బాయ్ బాయ్.